ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక 770 కోట్ల రూపాయలు బ్రీఫ్ కేసులో పట్టుకుని రాజ్యసభ ఎంపీలు ఎవరు దొరుకుతారా, ఏ రకంగా ప్రలోభాలకు గురి చేద్దామా, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎంపీలు వారిని ఏ విధంగా కొనుగోలు చేద్దామా అనేటటువంటి స్కెచ్ గీసి తిరుగుతున్న సమయంలో ప్రజలు చర్చించుకుంటున్నటువంటి 10 పాయింట్లు ఇవి. అసలు 2015లో ఎమ్మెల్యేని కొంటూ అడ్డంగా దొరికిపోయి ఆనాడు తెలంగాణను వదిలి హైదరాబాద్ను వదిలి రాష్ట్రానికి కరకట్టకి పారిపోయి వచ్చారు. ఆ రోజు దేశమంతా వినింది వారి వాయిస్. ఒకటి వీడియో రూపంలో అందరూ చూశారు. డబ్బులు ఇవ్వడం ఎలా ఉంటుందో, కొనుగోలు ఆ వ్యాపారాలు బేరసారాలు ఎలా ఉంటాయో అందరూ చూశారు. ఇది కాకుండా చంద్రబాబు నాయుడు గారి వాయిస్ ఆ రోజు దేశమంతా వినింది. ఒక్కసారి మళ్ళీ వింటే కానీ మా చెవుల రింగుమని మారు మ్రోగేదాకా ఈ వాయిస్ వింటూనే ఉంటాం. ఒక్కసారి వేయండి. Hello. Yeah, brother. Yes, sir. Yeah, our Babu garu wants to talk to you. You on the line? Yeah, please. Hello. Sir, good evening, sir. Good evening, brother. How are you? Yes, fine, thank you. Manal, they briefed me. Yes, sir. I am with you, don't bother. Right, sir. For everything, I am with you. What all they spoke, will honor. Yeah, right, sir. Freely you can decide, no problem at all. Okay, sir. That is our commitment, we will work together, no problem. Right. Thank you. Welcome. Thank you. Right. చెప్పానుగా మా చెవుల రింగుమని మారు మ్రోగేదాకా ఈ వాయిసే వింటామని. అలాగే ఇది ఆ రోజుల్లోనే విన్నారు. ఇప్పటికీ సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. చంద్రబాబు నాయుడు గారి పేరు దాదాపు 22 సార్లు ఛార్జ్షీట్లో ఉన్నప్పటికీ కూడా ఆయన్ని నిందితుడిగా ఎందుకు చేర్చలేదంటూ ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. మొన్న ఏప్రిల్లో కూడా దీనిపైన విచారణ జరిగి ఆ తర్వాత వాయిదా పడింది. అసలు కొనుగోళ్లపైన, డబ్బులపైన, బేరసారాలపైన ఉన్నటువంటి ఆసక్తి తానిచ్చినటువంటి హామీలపైన లేదు. 770 కోట్ల రూపాయలు లెక్కేసి పెట్టుకున్నారు. ఎవరు వస్తారు, ఎవరు రారు, ఎంతమంది వస్తారో అది తర్వాత సంగతి. 70 కోట్లు ఇచ్చైనా ఒక్కొక్కరికి 770 కోట్లు, అవసరమైతే మరి ఒక 130, 230 కోట్లు చేస్తే ఒక 1000 కోట్లు రెడీగా పెట్టుకుంటే ఎవరు వస్తే వాళ్ళని కొందాం. వాళ్ళు వస్తారా, రారా, వస్తే ఎంతమంది వస్తారా, అసలు ఎవరు రారా, ఇది తర్వాత విషయం. కానీ మనం డబ్బులు రెడీగా పెట్టుకోవాలి. ప్రజలకు ఇచ్చిన హామీలు మాత్రం డబ్బులు లేవు ఖజానాలోనే అబద్ధం చెప్పి తప్పించుకోవాలి. 8,000 కోట్ల రూపాయలు ఖజానాలో ఉంది అధికారం చేపట్టే నాటికి. అవి కాకుండా చేసినటువంటి అప్పులు చూసాం కదా. ఇంత పెట్టుకొని, ఇంత బడ్జెట్ పెట్టుకొని, ఇంత ఆదాయం పెట్టుకొని చంద్రబాబు గారు పూర్తి స్థాయిలో చేతులెత్తేశారు. ఇక మీకు ఒక్క హామీ కూడా అమలు చేయనని ఈరోజు క్లియర్గా చెప్పేశారు. ఈరోజు శ్రీశైలంలో రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు క్లియర్గా చెప్పేశారు, నాకు కొనుగోళ్లపైన ఉన్న ఆసక్తి, ఎంపీలను కొనడానికి ఉన్నటువంటి డబ్బు మీ హామీలను నెరవేర్చడానికి నా దగ్గర లేదు అని క్లియర్గా చెప్పేశారు. ఒకసారి వినండి. కానీ మీరందరూ ఓట్లేశారు. కానీ మీకెన్నో హామీలు ఇచ్చాను చేయాలి, కానీ ఖజానా ఖాళీగా కనపడస్తా ఉంది, ఏమీ లేదు అక్కడ. కానీ ఖజానా ఖాళీగా కనపడస్తా ఉంది, ఏమీ లేదు అక్కడ. జరిగింది. కానీ మీరందరూ ఓట్లేశారు. కానీ మీకెన్నో హామీలు ఇచ్చాను చేయాలి, కానీ ఖజానా ఖాళీగా కనపడస్తా ఉంది, ఏమీ లేదు అక్కడ. కానీ ఖజానా ఖాళీగా కనపడస్తా ఉంది, ఏమీ లేదు అక్కడ. 2019 నుంచి 24 వరకు సాఫీగా సాగిపోతున్నటువంటి జీవితాలు, ప్రజల జీవితాలు, సాఫీగా సాగిపోతున్నటువంటి పరిపాలన. ఈ మధ్యలో కొందరు అడ్డదిడ్డంగా దూరి లేనిపోని హామీలు ఇచ్చి ఆఖరికి ఆ విధంగా మాట్లాడితే ఎవరైనా ఏమంటారు? మీరు నేను ఏమంటాము? చంద్రబాబు నాయుడు గారు కూడా తన గురించి తానే చెప్పుకున్నారు. మనం ఏమైతే అంటామో చంద్రబాబు నాయుడు గారు కూడా అదే అన్నారు. వారి మాటల్లోనే విందాం. ఒక్కసారి ఆ బయట ప్లే చేయండి. కానీ అప్పుడప్పుడు మీరేం ఆలోచిస్తారంటే అన్ని పనులు అవుతా ఉంటే ఈసారి ఇంకొకడు వస్తున్నాడు, కొత్త పిచ్చిగాడు, ఏదో చేస్తారని ఓట్లే వేస్తున్నారు. వాళ్ళు వచ్చి మొత్తం చెడగొట్టి అడవి పందులున్నాయి. మీ పొలానికి అడవి పందులు వస్తే ఏం చేస్తాయి? ఎంత వీలైతే అంత తింటాయి, మిగిలినంత తొక్కేసి వెళ్ళిపోతాయి. అంతే, అవునా కాదా?
కానీ అప్పుడప్పుడు మీరేం ఆలోచిస్తారంటే అన్ని పనులు అవుతా ఉంటే ఈసారి ఇంకొకడు వస్తున్నాడు కొత్త పిచ్చిగాడు ఏదో చేస్తారని ఓట్లే వేస్తున్నారు. వాళ్ళు వచ్చి మొత్తం చెడగొట్టి అడవి పందులు ఉన్నాయి. మీ పొలానికి అడవి పందులు వస్తే ఏం చేస్తాయి? ఎంత వీలైతే అంత తింటాయి, మిగిలినంత తొక్కేసి వెళ్ళిపోతాయి. అంతే అవునా కాదా? అది విషయం. తన గురించి తానే చెప్పుకున్నట్టుగా చాలా అందంగా వినిపించింది. ఎవరు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడకండి, వారి గురించి వారే గొప్పగా చెప్పుకున్నారు. ఏదైనా మళ్ళీ ఓటుకు నోటు అనేటటువంటి బ్రీఫ్ కేసుకు సంబంధించినటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. మాయాజోదం మళ్ళీ ఆడబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఒకసారి పట్టుబడ్డా కూడా ఆయనలో ఏ మాత్రం మార్పు లేదు. 2019లో 14 నుంచి 19 23 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను కొంటే ప్రజలు ఏ రకంగా తీర్పునిచ్చారో, ఏ రకంగా బుద్ధి చెప్పారన్నది కూడా వారు పరిగణనలోనికి తీసుకోవట్లేదు, అసలు పట్టించుకోలేదు. మళ్ళీ ఇప్పుడు రాజ్యసభ ఎంపీలను కొనడానికి చూస్తున్నారు వైఎస్ఆర్సీపీకి సంబంధించి. అందుకు సంబంధించినటువంటి బ్రీఫ్ కేసులో మొత్తం 770 కోట్లు చేతిలో పట్టుకొని తిరుగుతున్నారు. ఎవరు దొరుకుతారా అని. ఈ మాయాజూదంలో ఒకవేళ నష్టం చేస్తే అది వైఎస్ఆర్సీపీకి మాత్రమే కాదు, ఈ రాష్ట్రానికి కూడా నష్టం చేసినట్టు అవుతుంది చంద్రబాబు నాయుడు గారు.